అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడపలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే తనను విమర్శలు చేస్తున్నటువంటి వారిపై కూడా గొడవ దులిపిస్తున్నటువంటి పరిస్థితి, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇవి ఆక్రమణ అంటూ తొలగిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తున్నట్టు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కడప నగరంలో ఉన్నటువంటి పాత మున్సిపాలిటీ పరిధిలో 2007లో వీటిని టెండర్లు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇవి అంతా కూడా కార్పొరేషన్కు ఆదాయాన్ని తెచ్చే వనరులే అని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో ఇవి ఆక్రమణలకు గురయ్యంటే కూడా ఒక్కసారిగా కూడా కూల్చివేశారు. అయితే కూల్చివేయడానికి ప్రధాన కారణం కేవలం వ్యక్తిగత కక్షలు, కక్ష సాధింపు ధోరణితోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలకు తెలిసిన మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ విజువల్స్ అంతా కూడా నిన్న రాత్రి ఏదైతే ఉన్న పలంగా ఒక్కసారిగా కూడా దుకాణాల వద్ద ఉన్నటువంటి ఏవైతే ఫ్లెక్సీలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా ధ్వంసం చేసిన పరిస్థితి. అంటే ఒక రకంగా అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వీటన్నిటిని కూల్చివేశారన్నటువంటి విషయాన్ని అటు వ్యాపారస్తులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నటువంటి కడప నగర మేయర్ సురేష్ బాబు గారు ఈ ప్రాంతాన్ని సందర్శించారైతే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నిన్నటి దినం కడప నగరంలో దౌర్జన్యంగా 19 రూములని ఎంకరేజ్మెంట్లో ఉన్నాయని తీసి చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబ ప్రభుత్వం దౌర్జన్యాలు, హత్యాకాండాలు, అరాచకాలు, నియంత పరిపాలన జరుగుతుంది, రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. కడప నగరంలో ఒక సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తూ వాళ్ళని కేసులు పెడుతూ అరాచకాలు చేస్తూ నియంత పరిపాలన కొనసాగుతుంది. ఎవరన్నా టీడీపీ చేరైతే వాళ్ళకి న్యాయం చేయడం, చేరకపోతే వాళ్ళకి ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు నిన్నలా మొన్న మా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి శాసనసభ్యురాలని ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు 19 రూములు ఎప్పుడు 2007లో ఎప్పుడో పబ్లిక్ యాక్షన్లో పాట పాడితే అతనికి ఉండేది ఒక రూమ్, అది కూడా వాళ్ళ అన్న సోదరుడు సుబ్బారెడ్డి. అతను ఇప్పుడు గల్ఫ్ దేశంలో బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశంలో ఉన్నాడు. ఆ రూమ్ని ఇతను పేరెంట్గా ఇతను చూసుకుంటూ దాన్ని రెంట్లని కార్పొరేషన్కి రెంట్ కడుతూ మిగిలినది వాళ్ళ అన్నకు పంపిస్తూ చేసిన వ్యక్తిని అతనికి రూమ్ ఉందని చెప్పేసి ఆ రూము అతనితో కాదు అని తెలియకుండా అన్ని రూములని కూడా పగలగొట్టడం, దాంట్లో అందరూ నివసించేది రూములు వ్యాపారస్తులు, షాపులలో, మెకానిక్ షెడ్లు, టీ అంగళ్ళు, టిఫిన్ సెంటర్లు, స్పోర్ట్స్ మెటీరియల్ షాపులు అన్నీ కూడా 19 రూములు ఉంటే అవి దారుణంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళకి 15 రోజులు కూడా టైం ఇవ్వకుండా, ఖాళీ చేయమని చెప్పకుండా నిర్మానుష్యంగా వాళ్ళందరినీ కూడా బోర్డ్స్, రూములు, రేకులు అన్నీ పాల్గొనడం, అందరినీ నష్టపరిహారం చేయడం దారుణం. అక్కడే చూస్తున్నాం. పబ్లిక్ టాయిలెట్ కార్పొరేషన్ నుంచి కట్టాం 35 లక్షల రూపాయలతో. అది ఆ రూముల కన్నా 20 అడుగులు ముందుకుంది. 20 అడుగుల తర్వాత ఆ రూములు ఉన్నాయి. అది అడ్డం లేదా? ఈ పక్క ఉర్దూ స్కూల్ ఉంది, 30 అడుగులు ముందుకుంది, రూములు 30 అడుగులు వెనక్కి ఉన్నాయి. అది అడ్డం కనపడదా? అవన్నీ కూడా చూడకుండా కేవలం రూముల ముందునే కక్ష సాధింపు చర్యగా మా జయచంద్రారెడ్డి రూము ఏదని తెలుసుకోకుండా అన్ని రూములు పాల్గొట్టడం అనేది చాలా దారుణం. నిజంగా రోడ్డు వెడల్పు చూస్తే 60 ఫీట్ రోడ్డు ఉంది, 60 అడుగులు ఈ పక్క, ఆ పక్క 60 అడుగులు, అంటే 120 అడుగులు రోడ్డు ఉంది. అంటే కడప టౌన్లోనే 120 అడుగులు పోను, మళ్ళీ 20 అడుగులు ఫుట్పాత్ ఉంది. ఫుట్పాత్ ఆ పక్క 30 అడుగులు రూములు ఉన్నాయి. అంటే 150 అడుగులు పై పక్కనే రూములు ఉన్నాయి. అంటే ఇంత దారుణమైన పరిస్థితి. ఎటువంటి కానీ పబ్లిక్ కానీ ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఎటువంటిది లేనప్పుడు ఆ రూములు కేవలం కక్ష సాధింపుతో ఒక వ్యక్తి మీద కక్ష తీర్చుకునేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకునేదానికి అందరి రూముల్ని ఇలా చేయడం చాలా దారుణమైన పరిస్థితి. ఈ కుటుంబ ప్రభుత్వం ఈ అరాచకాలని, అక్రమాలని అన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్పే పని ఉంది. ఖచ్చితంగా ఈ 19 రూములకి న్యాయం చేసేట్టుగా రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందేట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. వీళ్ళకందరూ కూడా న్యాయం జరిగేందుకు మేము న్యాయ పోరాటం కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. సో మనతో పాటు కొందరు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార వర్గాలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? అసలు ఆక్రమణకు గురైనని మీకు ఏమైనా చెప్పారా? నోటీసులు మాకేమీ లేదండి. నిన్న సాయంత్రం వచ్చారు. మేము గంట టైం ఉన్నా కానీ మాకు పైనుంచి ఆర్డరు, మాకు ప్రెజర్ ఎక్కువ ఉంది, మేము ఇప్పుడు మొత్తం తీసేయాల్సి ఉంది అని ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కానీ మా మాట వినకుండా ధ్వంసం చేశారండి రూమ్ని.
అంటే ఉన్న పలంగా ఫర్నిచర్ ఒక్కసారి ధ్వంసం చేసేసారా? అయితే మీరేమైనా అంటే మీరు ఏం తీసుకోలేదా సామాన్లు? ఏం తీసుకోలేదండి. ఉన్న పళ్ళంగా ఫర్నిచర్ అంతా జేసీ పెట్టి దుబ్బేయండి మొత్తము అని చెప్పేసి దుబ్బిచ్చేసిన, తీసేసిన. అంటే మీకు ఎలాంటి నోటీస్ లేదు? ఎలాంటి నోటీస్ లేదు, ఎలాంటి ఇది లేదు. మీ షాపును నమ్ముకొని ఎంతమంది జీవిస్తారు? దాదాపు మా ఒక షాపులో 10 మంది జీవిస్తున్నారండి. వర్కర్లు ఏమి వీళ్ళంతా చేస్తున్నారు. టైర్లు మీరంతా ట్యాక్సీలు అన్నీ కడుతున్నామండి. అప్డేట్ ఉన్నాయి ట్యాక్స్లు అన్నీ. సో మరో వ్యాపారస్తుడు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. మీరు మెకానిక్ షెడ్ కదా? అవును, మెకానిక్ షెడ్లో మీ దగ్గర ఎంతమంది పనిచేస్తారు? అసలు పనిచేస్తాను సార్. నాతో 5 మంది ఉన్నారు. మేము ట్యాక్స్ కడతాం సార్. రూమ్కు ట్యాక్స్ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ట్రేడ్ లైసెన్స్ ఉంది. ఏం ఇంటిమేషన్ ఏమీ లేదు సార్. సాయంత్రం వచ్చి చెప్పినారు, గంట కలిసి పాల్గొట్టేసినారు. అంటే మీరు అడగలేదా సార్? ఏంటి సార్ ఉన్న పలంగా ఏం అడగనిస్తాను సార్. వాళ్ళు వచ్చినప్పుడల్లా 10 మంది వచ్చి అవన్నీ మాట్లాడకూడదు అంటాను మమ్మల్ని. ఫర్నిచర్ అన్నా తీసుకుంటాం సార్ రేపటి అవన్నీ ఏం చెప్పడంలే, అవన్నీ చెప్పనియడంలే. వస్తాను కుక్కలైన వేసి లాగేస్తాం ఇప్పుడే తీయకపోతే మీరు అంట. అంటే ఎంత మేరకు డ్యామేజ్ అయ్యిండొచ్చు ఒకవేళ అధికారులు మీకు ఒక్కొక్కరికి 1.5 లక్షల నుంచి 2 లక్షలు 3 లక్షలు అయింది సార్. ఏదేవి ధ్వంసమైన మీ షాపులలో? మా షాపులో స్పేర్ పార్ట్స్లు, మిగతా బండ్లు లాగేసినారు. మిగతా అంగళ్ళల్లో రేకులన్నీ లాగేసినారు. పైన ఉన్నట్టు రేకులు లాగేసినారు. అది లాస్ అయినా. సో మనతో పాటు జిల్లా అధికార ప్రతినిధి జయచంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అన్న, జయచంద్ర అంటే ఎట్లా చూడాలి? నేను అధికార ప్రతినిధిగా వాళ్ళని ప్రశ్నించాననే ఉద్దేశంతోనే నా ఈ రూములు అనుకొని నా ఒక రూము నన్ను వచ్చి పగలగొట్టాలి, కానీ అందరి జీవనోపాధి పోగొట్టినారు వీళ్ళు. నిజంగా మీరు అందరికీ మీరు జీవనం కల్పిస్తాము, మేము ఇంకా మీ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఎస్, మీకు వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టించి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకందరికీ జీవనోపాధి చూపించండి. మీకు ఏం అన్యాయం చేశారు వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు అందరూ రోడ్లో పడినారు. కొందరికైతే 8-9 లక్షలు కూడా నష్టపరిహారం జరిగింది. వాళ్ళకి అసలు తెలియదు షాప్ పగలగొట్టినారు అనేది కూడా. రాత్రులు కొన్ని సామాన్లు కూడా వెళ్ళిపోయినాయి వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ స్పేర్ పార్ట్స్ అన్ని కొన్ని బండ్లు ఎత్తుకెళ్ళిపోయారు. దానికి ఎవరు బాధ్యత? మీరే వహించాలి కదా. ఈ అధికారులు కానీ, అధికారులకు చెప్పినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు అధికారులు బాధ్యత వహిస్తారా, వాళ్ళకి చెప్పిన వాళ్ళు బాధ్యత వహిస్తారో? నిజంగా చెప్పాలంటే వాళ్ళను రోడ్డును పడేసినారు, వాళ్ళ ఉపాధిని పోగొట్టినారు. మీకు మీ పార్టీకి, మీ ఎమ్మెల్యే పదవికి రాబోయే రోజుల్లో స్వస్తి చెప్తారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీకు ఎప్పుడు వస్తుందా మున్సిపల్ ఎలక్షన్? మీకు బుద్ధి చెప్పాలని రెడీగా ఉన్నారు కడప ప్రజలందరూ కూడా. మీ ఎంక్రోచ్మెంట్ జరపాలా నిజంగా అంటే మీకు కడపలో ఉండే వేరే చోట్లంతా రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళని పాల్గొట్టండి. రోడ్డుకు 70 అడుగుల దూరంలో ఉన్నాయి రూములు. 100 మీటర్లు ఉంది అంటే దాన్ని కొట్టడానికి కేవలం నా మీద కక్షపూరితం తప్ప వేరే ఏమే కానీ లేదనేది ప్రజలకు అందరికీ, ఈ షాపుల అందరికీ తెలిసిపోయింది. అంటే మీ మీదే ఎందుకు పగ? మేము వాళ్ళ దగ్గరకు పోయిన కార్పొరేటర్లను విమర్శించినాము. అధికార ప్రతినిధిగా నేను వాళ్ళని ప్రశ్నించిన, అయ్యా మీరు పార్టీ పదవులకు రిజైన్ చేసి మీరు మళ్ళీ తెలుగుదేశంలో నిలబడి గెలిచిన తర్వాత మీరు తెలుగుదేశం వాళ్ళు అవుతారు. మీరు ఇప్పుడు ఊరికి ఆడిపోయి కండువా కప్పుకున్నంత మాత్రం మీరు తెలుగుదేశం వాళ్ళు కాదు అని చెప్పి నేను చెప్పిన. చంద్రబాబు మీకేమి కండువా కప్పలే, రాష్ట్ర అధ్యక్షుడు మీకేం కండువా కప్పలే, మీరు విజయవాడ పోతే మీకేమి అక్కడ కండువా కప్పలే. వాళ్ళు తిరస్కరించారు. తిరస్కరిస్తే మీరు మళ్ళీ రిటర్న్ వచ్చి ఎమ్మెల్యే గారింట్లో కండువా కప్పుకున్నారు. అది మీకు సిగ్గున్నా లేదో మాకు తెలియదు. మాకైతే సిగ్గుదొస్తుంది. అంటే మిమ్మల్ని అదే పనిగా విజయవాడ పిలిచకపోయి చంద్రబాబు దగ్గర కూర్చోబెడితే చంద్రబాబు తిరస్కరించారంటే మీ గ్రావిటీ ఏందో వాళ్ళక్కడ తెలిసిపోయింది. అంటే మీరు కూడా గతంలో టీడీపీలో ఉండి వైసీపీలోకి వచ్చారు. నేను ఇదే సూర్యనారాయణ అనే అతనితోనే నాకు మా కుటుంబంలో సమస్యలు వచ్చినాయి. నేను సైలెంట్గా ఉన్న తర్వాత సైలెంట్గా ఉండొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి నన్ను రాయచోటికి పిలిపించినాడు. నేను ఇక్కడ వేసుకోవాలా, ఏ జిల్లా అధ్యక్షుడి దగ్గర వేసుకోలే, సాక్షాత్తు అప్పటి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో, జగన్మోహన్ రెడ్డి లక్షల మంది సమక్షంలో నేను కండువా కప్పించుకున్నా. మీ మాదిర తెర వెనక్కి పోయి ఇంట్లో పోయి గుట్టు చప్పుడు కాకుండా కండువా కప్పించుకోలే. ఈరోజు నా మీద నమ్మకంతో నాకు అధికార ప్రతినిధి
పోస్టింగ్ చేసినారు. ఎందుకు? నేను పార్టీకి పనిచేస్తాననే నమ్మకంతో. సో మనతో పాటు వైసీపీకి సంబంధించి ఉపాధ్యక్షులు ఉన్నారు, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివ గారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సాధారణంగా ఎవరైనా ఎన్క్రోచ్మెంట్ జరిగితే వాటిని కూల్చేస్తారు, కానీ ఇక్కడ ఒక వ్యక్తి పైన కక్ష సాధింపు ధోరణితో కూల్చేశారని మీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షాపులలో కూడా కొంతమంది అద్దెకు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే కేవలం ఒక వ్యక్తి ఆరోపణలు చేశాడు, అతనికి కూల్చివేసినటువంటి ఓకే, బట్ ఉన్న మిగతా వాళ్ళని కూడా కూల్చేశారు కదా. చాలా దుర్మార్గం. కడపలో ఎప్పుడూ చూడనటువంటి సాంప్రదాయం. నేను గతంలో 1989 నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాజకీయాలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా, కానీ ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా ఏదన్నా ఉంటే కన్నా కేవలం ఆ ఎలక్షన్లు జరిగే ఒక 30 రోజులో 40 రోజులో ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎవరు గెలిచినా ఫలితాలు ఏ విధంగా ఉన్నా కూడా ఎవరైతే కంటెస్టింగ్ చేసిన ఉంటారో, ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఎదురుపడి మళ్ళీ ఒకరిని ఒకరు పలకరించుకొని ఆప్యాయంగా మాట్లాడుకునే సందర్భాలు. ఇది ఎక్కడ? ఇది ఒకవేళ మేము మా పార్టీ తరఫున మేము ఉన్న హోదాలో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రత్యర్థి పార్టీ తరఫున ఆరోపణలు వ్యక్తం చేసింటాం, దాంట్లో ఇదేం లేదు. రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి తప్ప ఇటువంటి దుష్ట సాంప్రదాయాన్ని, కడపలో ఎప్పుడూ లేని సాంప్రదాయాన్ని తీసుకురావడం ఎంతవరకు సమంజసం? కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిరు వ్యాపారస్తులు, అందరూ కార్పొరేషన్కు పన్నులు కడుతూ కార్పొరేషన్కు రెంట్లు చెల్లిస్తూ ఇది చేసుకుంటా వ్యాపారాలు పొట్టబోసుకుంటా ఉన్నవాళ్ళు. ఒక్కొక్క వ్యాపారి కింద 4-5 మంది మళ్ళీ గుమాస్తాలు పెట్టుకొనేసి వాళ్ళ ఫ్యామిలీలు ఇదే దానిపైన ఈ వ్యాపారాలపైన ఆధారపడిన కుటుంబాలు. ఏదన్నా వ్యక్తిగతంగా రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ వ్యక్తిగతంగా నిన్న అదే ప్రెస్ మీట్లో అదే కార్పొరేటర్లు చెప్పారు కదా ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కొంటాం, అంతేగాని వ్యక్తిగతంగా పోమని. నేను ఒక మాట, ఇప్పుడు ఎవరైతే నిన్న కార్పొరేటర్లుగా అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో నేను వాళ్ళని ఒక సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నా. ఇదే రామాంజనేయపురంలో బేడా కళ్యాణ మండపం ఎదురుగా మీకు సంబంధించిన ఫ్లాట్లలో ఇదే టీడీపీ వారు వచ్చి ప్రొక్లైనర్లు పెట్టి ఇచ్చేస్తా అంటే ఇదే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఇదే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మీకు మద్దతుగా వచ్చి నిలబడిన దాఖలాలు లేవా? ఆ రోజు మీరు బాధపడలేదా? ఆ రోజు మీకు మేము సంఘీభావం తెలపలేదా? సేమ్ ఈరోజు కూడా అంతే. మొన్నటిగా మొన్న కడపకు మంచి తాగునీరు అందించే మా ఆదిత్య వాటర్ ప్లాంట్ అయితేనేమి, ఇక్కడికి వస్తే మా త్యాగరాజు వాటర్ ప్లాంట్ అయితేనేమి ఇదే విధంగా మూసివేపించిన దాఖలాలు. అంటే ఏ వైపు పోతుంది రాజకీయం? మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే మా నాయకులు ఉన్నారు, మా నాయకులు మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి, మా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు అయింది, సాక్షాత్తు మా ఎంపీ గారు, ఎవరు వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా పనులు చేసి పెట్టి పంపిస్తూ ఉన్నారు. అది వాళ్ళు టీడీపీ వాళ్ళ, సిపిఎం వాళ్ళ, సిపిఐ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళని చూడకుండా మా దగ్గరికి వచ్చారు, వాళ్ళకు వర్కులు చేసి పంపిస్తారు. ఎప్పుడైనా మీరైనా మీడియా వాళ్ళని కూడా నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, ఇటువంటి సాంప్రదాయాన్ని మీరు కడపలో చూసారా? చూడండి, తప్పు కదా ఇది. పొట్టబోసుకొని వాళ్ళు జీవనం సాగించే వాళ్ళ మీద ఈ విధంగా దుర్మార్గంగా ఎందుకు? ప్రభుత్వాలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి ముఖ్యం కాదు, మనం ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే కడపలో ఒక కొత్త సాంప్రదాయం కాబట్టి నేను మీకు మీడియా ముఖంగా వాళ్ళకు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నా. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సిందే. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి వస్తూ ఉంటారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి వెళ్తూ ఉంటారు. అది కాదు, మనము ఎంతవరకు నిజాయితీగా ఉన్నాము, మన పార్టీలో ఎంతవరకు మనము మేలు చేసామో ఆ పార్టీకి ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నాము అనేదే తప్ప ఇటువంటి వ్యక్తిగతంగా తీసుకునే సాంప్రదాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో మొత్తం మీద ఏదైతే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇక్కడంతా కూల్చివేయడం జరిగింది. మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ ఇదంతా కూడా ఒక మెకానిక్ షెడ్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా ఒక్కసారిగా బయట ఉన్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బండ్లు అన్నీ కూడా అంటే ఓ రకంగా మొత్తాన్ని కూల్చివేశారు. ఏదైతే కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఎవరైతే జిల్లా అధికార ప్రతినిధి, వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా అధికార ప్రతినిధి ఇటీవల కాలంలో ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. ఆ విమర్శలు చేసిన నేపథ్యంలోనే వీటిని కూల్చివేశారు. అయితే ఉన్న బలంగా ఒక్కసారిగా వీరంతా వీటిని కూల్చివేయడం వల్ల అంటే ఒక్కో షాపును నమ్ముకొని దాదాపు 10 నుంచి 20 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా కూడా పూర్తి స్థాయిలో ఉపాధి కోల్పోయిన పరిస్థితి. మరోవైపు అటు చూస్తే వీకేర్ అనే ఒక టీ షాప్ ఇటీవల కాలంలో వీకేర్ సంస్థ వాళ్ళు
ఇక్కడ తీసుకోవడం జరిగింది, అది కూడా కూల్చేశారు. అంటే దాదాపు లక్షలాది రూపాయలు వెచ్చించి అంతా కూడా ఫర్నిచర్ వేసుకునే పరిస్థితి. అయితే ఇట్లా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయం మంచి సాంప్రదాయం కాదు. కడపలో ఇప్పటి వరకు ఇలాంటి సాంప్రదాయం లేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయాన్ని, దుష్ట సాంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. కెమెరా హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.